నా ఇల్లు సూపర్ అని చెప్తానికి పక్కింటోడి ఇల్లు వేస్ట్ అంటే ఎట్లుంటది? నా బండి ఖతర్నాక్ అని చెప్పుకోవచ్చు, కానీ పలానోళ్ళది డొక్కు బండి అంటే ఎట్లుంటది? క్లాస్లో ఒకళ్ళు మంచిగా చదువుతారని చెప్తానికి పక్కన కూర్చున్నోడు చదువు మొద్దంటే మంచిగా ఉంటుందా? ఆఫీస్లో ఒకళ్ళు బగ్గా పని చేస్తారని చెప్పుడు తప్పు లేదు, కానీ ఇంకొకళ్ళు ఎందుకు పనికిరారని ఎడ్డిచ్చుడైతే కరెక్ట్ కాదు. సేమ్ గీ ముచ్చట సుతగ్గా సొంటిదే. తప్పయిందని పతంజలి ఎన్ని మాటల తప్పులు చేస్తారని సుప్రీంకోర్టు. అయ్యో, ఈ ఒక్కసారి ఇడిచిపెట్టాలని ఎంత బతిన్లాడినా సవ్వాలే లేదు. మేం చెయ్యాల్సింది చేస్తామని కుల్లం కుల్లా చెప్పిండ్రు జడ్జిలు. ఇంతకు కేసు ఏందంటే, మా మందులు వాడితే ఉబ్బసం ఉత్తగానే నయమైతది, షుగర్ దెబ్బకు పరారైతది, ఇంగ్లీష్ మందులు వేస్ట్ అని అడ్వర్టైజ్మెంట్లు తీసిండ్రు పతంజలి కంపెనీ తరపున. అయితే మనోళ్ళు తయారు చేసిన మందులకు రావాల్సిన సర్టిఫికెట్లు రాకున్నా మార్కెట్లకు ఇడిస్తే కేసు కోర్టు దాకా పోయిందన్నట్టు. ఓ పారి సారీ చెప్తే సరే అని ఇడిచేసిండ్రు. కానీ పతంజలి ఓనర్ బాలకృష్ణ సారు, అంబాసిడర్ రామ్దేవ్ బాబా వారు మళ్ళా గట్లనే ప్రచారం చేస్తున్నారు. కోర్టు చెప్పినా ఇనకుంటా. ఎంత పనికున్నారు, మీ సంగతి చెప్తామని గట్టి వార్నింగ్ ఇయ్యంగానే ఇయాల ఇంకోసారి చెప్తే అస్సలు ఒప్పుకోలే కోర్టు. ముందే మీడియాకు చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కోర్టు మాటను గౌరవించినందుకు ఏం చేయాలనో గదే చేస్తామన్నది సాఫ్ సీదా. మరి మనోళ్ళు ఎప్పుడింతే, అది తయారు చేసినాం, ఇది తయారు చేసినాం, ఇది తింటే అంత ఫాయిదా, అద్దాగితే ఇంత ఫాయిదా అని మాలమ్ముకునే ఇకమత్ చేస్తుంటారు. రామ్దేవ్ బాబా వారు చెప్తే చాలా మంది నమ్ముతారాయే. బిజినెస్ కూడా మస్తు నడుస్తుంది. కానీ ఉన్నయి లేని చెప్పే వరకు కోర్టుల చుట్టూ తిరిగే కథ అవుతుందన్నట్టు. చూడాలి మరి సుప్రీంకోర్టు ఏం శిక్ష చేస్తుందో.